హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్, రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఓకే, సో ఇక్కడ రీడింగ్లో మీ పర్సన్ ఫోకస్ మొత్తం కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి మీతో అన్న దానిపైన ఆలోచిస్తున్నారు. బట్ ఎనీ యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు. అనుకుంటున్నారు బట్ ఫర్దర్గా వెళ్ళట్లేదు. మాట్లాడటానికి ట్రై చేయట్లేదు. కనీసం మెసేజ్ ఆర్ కాల్స్ చేయడానికి కూడా ట్రై చేయట్లేదు. డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలి, డైరెక్ట్గా వచ్చి కలవాలి అని అనుకుంటున్నారు, కానీ అది కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అసలు పాస్ట్లో ఏం జరిగిందంటే, మీ పర్సన్ అండ్ మీరు కలిసే టైంకి, రిలేషన్ స్టార్ట్ అయ్యే టైంకి ఈధర్ మీరు రిలేషన్లో ఉన్నారు ఇంకొక రిలేషన్లో, లేదా మీ పర్సన్ ఇంకొకరితో రిలేషన్లో ఉన్నారు. ఓకే, సో తర్వాత ఏం జరిగింది అది తెలీదు. ఇందులో ఒకరికి తెలుసు ఆ విషయం, ఇంకొకరికి తెలీదు. అండ్ ఆ రిలేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు మీ పర్సన్ ఆర్ యూ. తర్వాత స్టోరీ మారిపోయింది, అంటే సెపరేషన్ వచ్చేసింది. ఒకరినొకరు ఎదర్ మీ పర్సన్ని మీరు గోస్ట్ చేసి ఉండొచ్చు, మీరు మీ పర్సన్ని గోస్ట్ చేసినట్టుగా మీ పర్సన్ కూడా మిమ్మల్ని గోస్ట్ చేసి ఉండొచ్చు. బట్ సెపరేషన్లో ఏమైంది అని అంటే, ఒకరి వాల్యూ ఇంకొకరికి బాగా తెలిసింది. ఇక్కడ తెలిసిన తర్వాత ఇప్పుడేమవుతుంది అని అంటే, ఇక్కడ కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కలెక్టివ్ ప్రొఫైల్ సడన్గా హై ప్రొఫైల్గా మారిపోయింది. అండ్ అక్కడ మీ పర్సన్ అలానే ఉండిపోయారు. ఎక్కడ ఉండేవారు అక్కడే ఉన్నారు. నో డెవలప్మెంట్, పైగా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చాయి. అండ్ చాలా క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అంటే, తన థాట్స్, ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే, మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు. అని అంటే ఏంటంటే, మీ మెయింటెనెన్స్ ఎక్కువ, మీది ఇప్పుడు లైఫ్ మారిపోయింది. సో మిమ్మల్ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం అది ఎక్స్పెన్సివ్ అయిపోయింది మీ పర్సన్కి. సో మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలరా తనకున్న ఇన్కమ్తో అంటే నో. సో ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే, మీ పర్సన్ మీకు కంపాటబుల్ కాదు. సో ఇంకెవరినైనా, మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే ఇంకా మీరు ఇంకెవరితోనైనా మూవ్ ఆన్ అవుతారు అన్న ఉద్దేశంలో ఉన్నారు. బట్ ఎక్కడో ఒక చోట మీ పర్సన్కి ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంకా మీ మీద ఫీలింగ్స్ ఎప్పుడూ ఉంటాయి లైఫ్ లాంగ్ మీ పర్సన్కి, ఎంత దూరంగా ఉన్నా కూడా. ఓకే, సో మీ మధ్య కూడా అలాంటి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. బట్ టైం అలా సపోర్ట్ చేయలేదు. యూనివర్స్ మిమ్మల్ని సెపరేట్ చేసింది కావాలని. ఎందుకు అనంటే, ఒకరి వాల్యూ ఒకరికి తెలిసేటట్టు చేయాలి కాబట్టి సెపరేషన్ అనేది వచ్చింది మీ మధ్య. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని ట్రై చేస్తున్నారు. మళ్ళీ అట్ ది సేమ్ టైం వద్దు అని కూడా అనుకుంటున్నారు. సో ఎందుకు అనంటే, తనకి కొంచెం భయంగా ఉంది. ఏంటి అనంటే, మిమ్మల్ని ఫేస్ చేయడం అదొకటి ప్రాబ్లం అయిపోయింది. మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు మీ దగ్గర చాలా చీప్గా మాట్లాడేశారు అనుకోకుండా. సో అవన్నీ కూడా మీరు మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటారేమో అని అదొక భయం. అండ్
తను మిమ్మల్ని ఎలా చీట్ చేశారో మీరు కూడా మంచిగా నటించి మళ్ళీ మీరు అలాగే చీట్ చేస్తారేమో అని అదొక భయం. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్ ఇప్పుడు డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ అవన్నీ నుంచి బయటకు వచ్చారు ఒకప్పుడు. ప్రజెంట్ ఇప్పుడైతే అలాంటివి లేవు, బట్ పాస్ట్లో ఇన్ సపరేషన్లో ఇవన్నీ కూడా అలవాటు ఉండేవి. కానీ ఇప్పుడు మళ్ళీ వదిలేసి మళ్ళీ కొంచెం పీస్ఫుల్గా ఉంటున్నారు. ఓకే, ఎందుకంటే మీ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, అండ్ మీరు కూడా మీ పర్సన్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు. బట్ ఎనీహౌ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ చెప్పి మళ్ళీ ఈ రిలేషన్ని ఫర్దర్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఓకే, మీ పర్సన్ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే చాలామంది మీ పర్సన్ ఎవరికైతే మీకోసం చెప్పారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని మీ వైపు వెళ్ళమని చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు మీ పర్సన్ని మాట్లాడమని, మళ్ళీ రిలేషన్ని రివైవ్ చేయమని అడుగుతున్నారు. మీ పర్సన్కి ఎంత ఫోర్స్ చేసినా కూడా మీ పర్సన్ భయపడుతున్నారు, ఈ విషయాలన్నీ ఆలోచించి భయపడుతున్నారు. చాలామందికి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది, లార్జ్ ఏజ్ డిఫరెన్స్. అంటే అరౌండ్ 10 years కంటే ఎక్కువే డిఫరెన్స్ కనిపిస్తుంది, ఏజ్ డిఫరెన్స్. సో అదొక రీజన్ ఉంది. బట్ ఏంటంటే మెయిన్ థింగ్ మీ పర్సన్ మీతో రిలేషన్ని, ఏదైతే మీతో రిలేషన్ ఉందో ఆ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే రిలేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఆ రిలేషన్ని కట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ రిలేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్కి ఆ రిలేషన్ లైఫ్ లాంగ్ ఆ రిలేషన్ ఉండేటట్టు మీ పర్సన్కి నమ్మకం లేదు. ఎందుకు అని అంటే చాలా టాక్సిక్ రిలేషన్ అది తెలిసింది మీ పర్సన్కి. టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యారు. సో అందుకే ప్రతి విషయంలో మీరే గుర్తొస్తున్నారు మీ పర్సన్కి. ఓకే, సో గుర్తొచ్చిన ప్రతిసారి మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని అనుకోవడం, మళ్ళీ మిగతా విషయాలు గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అట్లా జరుగుతుంది మీ పర్సన్కి. బట్ టైం తప్పకుండా సపోర్ట్ చేస్తుంది, యూనివర్స్ కూడా తప్పకుండా మీ పర్సన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ మీ పర్సన్ మాత్రం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, అండ్ మీకోసమే చేస్తున్నారు. హార్డ్ వర్క్ కూడా చాలా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ కనపడాలి తన లైఫ్లో కూడా అని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. సో అది కూడా సక్సెస్ అవుతుంది. అండ్ మీరిద్దరూ అయితే తప్పకుండా కలుస్తారు ఈ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రీయూనియన్ జరుగుతుంది. అండ్ విదిన్ 2-3 weeks లోపు మీకు విదిన్ 2-3 weeks మీకు కమ్యూనికేషన్ కూడా వస్తుంది. ఓకే, సో మీ పర్సన్కి మీరు మెసేజ్ చేసినా కాల్స్ చేసినా కూడా మీ పర్సన్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే కాంటాక్ట్ చేస్తారో మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఇప్పుడే ఈ రిలేషన్లోకి వెళ్తే మీకు జస్టిస్ చేయలేరు, అదొక పాయింట్. ఇంకొకటి ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఉంది మీ పర్సన్కి. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసం ఇంకొక రిలేషన్లో ఇరుక్కున్నారు. సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం తీరేటట్టు కూడా కనబడట్లేదు. సో దానికోసం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది త్వరగా క్లియర్ చేసి మీ దగ్గరికి రావాలి అని చూస్తున్నారు. అండ్ మిమ్మల్ని కూడా మిమ్మల్ని కలిసినప్పుడు కానీ మిమ్మల్ని మీట్ అయినప్పుడు కానీ మీకు ఈ ప్రాబ్లం కోసం మీకు కాల్ చేసినప్పుడు కానీ ఈ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసం మీతో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ మీరు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ పర్సన్ ఏ హెల్ప్ అడిగినా చేయడానికి రెడీగా ఉన్నారు మీరు. ఓకే, సో మిమ్మల్ని కలిసే ముందే చాలామంది ఇక్కడ మీతో కాంటాక్ట్ చేస్తారు, మీకు అపాలజీ చెప్తారు, సారీ చెప్తారు. అంటే
తను చేసిన దానికి సారీ చెప్తారు, తను అన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్తారు. అండ్ 80% ఆఫ్ ద సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే. రిమైనింగ్ అంతా కూడా సీక్రెట్గానే ఉంచుతారు. ఓకే, అన్నీ చెప్పరు, కొన్ని దాచేస్తారు. అండ్ ఏదో ఒక డిసీజ్తో బాధపడుతున్నారు మీ పర్సన్ డ్యూ టు ఎడిక్షన్. ఆ ఎడిక్షన్ అందుకే మానేశారు, ఆ డిసీజెస్ అన్నీ పడలేక. సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ క్లోజ్ రిలేటివ్స్ కూడా ఫ్రెండ్స్లా ఉంటారు మీ పర్సన్కి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ దగ్గరికి పంపించడానికి అయితే చూస్తున్నారు మీ పర్సన్ని. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ పర్సన్ మీతో కలవాలి, మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ మీ రిలేషన్కి యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్ కూడా ఉంది. సో 90% చెప్పగలను నేను కూడా, మీ రిలేషన్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది తప్పకుండా. అండ్ ఎవరైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారో ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు కూడా వెళ్తుంది. అండ్ లైఫ్ లాంగ్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు కలిసి. ఇది ఇక్కడ మనకి 2 of Cups కార్డ్ కూడా వచ్చింది. ట్విన్ ఫ్లేమ్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ కనెక్షన్. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మెయిన్లీ. సో యాన్సిస్టర్స్ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఈ కనెక్షన్కి. సో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఎంత సెపరేషన్ ఉన్నా, ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా మళ్ళీ మీరు కలవడం అనేది జరుగుతుంది తప్పకుండా. అండ్ మీ రిలేషన్ చాలా బాగుంటుంది ముందు ముందు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. సో మెయిన్ థింగ్ అది కూడా కనిపిస్తుంది. అది క్లియర్ అయ్యే వరకు మీ దగ్గరికి రారు. కొంతమంది వస్తారు, వచ్చి మిమ్మల్ని కూడా హెల్ప్ అడుగుతారు. ఎందుకంటే ఆ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్స్ క్లియర్ చేసేస్తే ఇంకా మీ పర్సన్ ఫ్రీ అయిపోతారు. అలా అని అనుకుని మీరు కూడా మీ పర్సన్కి హెల్ప్ చేస్తారు. సో అలా మీరు దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, వృషభ రాశి, తులారాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మీనరాశి కనిపిస్తుంది, మిథున్ రాశి కనిపిస్తుంది. ఓకే, లక్కీ నెంబర్ 2. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 777 అని టైప్ చేయండి, 777. ఓకే, అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. దీంట్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వలేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, కామెంట్ సెక్షన్లో నెగటివిటీ స్ప్రెడ్ చేయకండి. ఇందులో ఏది కూడా మీకు ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ కాలేదు అంటే ఈ వీడియో మీది కాదు, స్కిప్ చేసేయండి. ఓకే, మళ్ళీ వీడియో చదివి వీడియో అంతా విని ఇది ఫేక్ వీడియో అని అనాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, నేను ఎవరికి చెప్పట్లేదు ఇది మీ పర్సనల్ రీడింగ్ అని, ఇది జనరల్ రీడింగ్ అని చెప్తున్నాను నేను. సో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్, రుద్రాక్షలు అండ్ పర్సనల్ రీడింగ్స్, రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. రీడింగ్ కనుక రెజొనేట్ అయితే మీకు ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.